యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ఈ దిన వాగ్దానము మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాటలు అపోస్తులైనటువంటి పౌలు తెలియజేసినట్లుగా మన వాక్య భాగంలో చూస్తామన్నమాట. అయితే మన ఆనందము ప్రభువై ఉండాలని యేసు ప్రభువారు కోరుతున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువారి మన ఆనందమయ్యే ఉండాలని మనం కోరుకుంటామో, అప్పుడు మనం దీవించబడ్డానికి ఆస్కారం ఉంటదన్నమాట. అయితే ఈ లోకంలో ఆనందాలు మనం చూస్తా ఉంటాం. అనేక రకమైనటువంటి ఆనందాలు మనం చూస్తా ఉంటాం. లోకానుసారమైనటువంటి ఆనందాలుంటాయి. ప్రభువునందు ఆనందించే ఆనందాలు ఉంటాయి. అయితే లోకానుసారమైనటువంటి ఆనందాలను మనం చూసినట్లయితే, మరి మనకన్నీ కలిసి వచ్చేటప్పుడు మనకు బాగా కలిసొచ్చినప్పుడు మనం ఆనందంగా ఉంటాం. అలాగే మన బిడ్డలు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మనం బాగా ఆనందంగా ఉంటాం. అలాగే మనం పట్టుకున్నదల్లా మనకు దొరికినప్పుడు గూడా మనం ఆనందంగా ఉంటాం. ఈ లోకంలో అనేకమైనటువంటి ఆనందాలను మనం చూస్తా ఉంటాం. అయితే ఈ లోకానుసారమైనటువంటి ఈ ఆనందము తాత్కాలికమైనదిగా మనం గమనించొచ్చు. ఒక పిక్చర్‌ని మనం చూసినట్లయితే, మరి కొన్ని సమయాల్లో చాలామంది పిల్లల్ని మనం చూసినప్పుడు వాళ్ళంటారు, "మేము పిక్చర్‌కెళ్ళొచ్చాం. మేము చాలా ఆనందించాము ఆ పిక్చర్ చూసి" అంటాం. అయితే అది చాలా తాత్కాలికమైనటువంటి ఆనందం అన్నమాట. ఇంకా వాళ్ళ పిక్చర్‌కి వెళ్ళడం వల్ల అనేకమైన అపవాది ఆలోచనలు గూడా వాళ్ళ ఇంటికి తీసుకొనొస్తారు. ఇంటికి తీసుకొని రావడమే గాకుండా వాళ్ళ హృదయంలో గూడా అటువంటి ఆలోచనలు నిలిచిపోయి ఉంటాయన్నమాట. మరి లోకానుసారమైనటువంటి ఈ ఆనందము అపవాది తెచ్చేటువంటి మార్గం అది. కాబట్టి ఈ లోకానుసారమైనటువంటి ఆనందాన్ని గురించి అపోస్తులైనటువంటి పౌలు చెప్పట్లేదు గానీ, మరి దైవ చిత్తానుసారమైనటువంటి ఆనందము చాలా గొప్పదని మరి మనం గ్రహించాలి. మరి ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటాడు. ప్రభువునందు ఆనందించేటప్పుడు మనకి ఏం దొరుకుతదంటే నిత్య జీవం అనేది దేవుడు మనకిస్తాడు. మరి ప్రభువారు ఏమంటున్నారంటే, "నీ చింత యావత్తు నా మీద వేయండి. నా కాడి చాలా సులువైంది. మరి మీరు నాలో ఆనందించండి" అంటుంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ గూడా ప్రభువునందు ఆనందించే వారిగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో గూడా మనం చూసినట్లయితే, "మెట్టుగు సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి" అంటున్నారు. ప్రభువునందు ఆనందించేటప్పుడు మనకి గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. మరి అపోస్తులైన పౌలు దేవునిలో ఆనందిస్తున్నాడు. మరి ఆయన స్థితిని మనం చూసినట్లయితే మొదటిగా మరి ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిని హింసించినటువంటి వాడుగా, దూషించినటువంటి వాడిగా, దేవుని బిడ్డల్ని బలాత్కారం చేసినటువంటి వాడుగా అపోస్తులైన పౌలుని మనం చూస్తాం. సౌలుగా ఉన్నప్పుడు అలా ఉన్నాడు కానీ, ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో, మరి అపోస్తులైన పౌలు దేవునిలో ఆనందించటం మొదలుపెట్టాడు. ఆనందించేటప్పుడు మరి వాళ్ళు బెత్తాలతో కొట్టబడ్డారు. చెరసాల్లో వేయబడ్డారు. అనేకమైన హింసలు అపోస్తులైనటువంటి పౌలు అనుభవించినప్పటికీ మరి అంటున్నాడు, "దేవునిలో నేను ఆనందిస్తున్నానంటాడు." కాబట్టి ఈ ఆనందము మరి శాశ్వతమైనది. దేవునిలో ఉండేటువంటి ఆనందము శాశ్వతమైనది. అపోస్తులైన పౌలు అంటున్నాడు, మరి నీతి కిరీటం కొరకు నేను ప్రభువులో ఆనందిస్తున్నానంటాడు. కాబట్టి ఈ ఆనందాన్ని మనందరం గూడా కలిగి ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. భక్తుడైనటువంటి హబక్కూకును గూడా మనం చూసినట్లయితే, హబక్కూకు రాసినటువంటి మరి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, హబక్కూకు ఒక చక్కని మాట మరి బైబిల్ గ్రంథంలో మరి రాస్తున్నాడు. ఏమనంటే, "అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తున్నానంటాడు." హబక్కూకు భక్తుడు మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏమీ లేవు. మరి అంజూరపు చెట్లు పువ్వులు పూయినప్పుడు ఈ లోక ఆశీర్వాదం అది కాదు. ద్రాక్ష ద్రాక్ష చెట్లు ఫలించకపోవడం అనేది గూడా లోక ఆశీర్వాదం కాదు. ఒలివ చెట్లు పూయకపోయినా, మరి చేనులో పైరు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, మరి భక్తుడేమంటున్నాడంటే, "నేను ప్రభువునందు ఆనందిస్తున్నానంటాడు." ఇట్టి ఆనందము ఎంతో మరి శ్రేష్టమైనది. మరి 18వ వచనాన్ని మనం చూసినట్లయితే,
నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ప్రభువు యెహోవాయే నాకు మహాబలం అని చెప్తున్నాడు. ఇదే మాట హన్నా అనేటువంటి ఒక స్త్రీ కూడా యెహోవా యందు నాకు మహాబలము కలిగెనని చెప్తుందనమాట. ఆనందం మనం దేవునిలో ఆనందాన్ని కలిగి ఉన్నప్పుడు అది మనకి మహాబలాన్ని కలిగించేదిగా ఉంటదనమాట. అయితే ఈ లోక ఆశీర్వాదాలన్నీ కోల్పోయినా గూడా మరి దేవుని యొక్క భక్తుడు అంటున్నాడు, మరి దేవుని యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఇట్టి ఆనందం కూడా మరి మనము ప్రభువునందు ఆనందించే స్థితిలో ఉన్నప్పుడు మనం కిరీటాన్ని పొందుకుంటాం. దేవుని దగ్గర మనం ఒక జీవ కిరీటాన్ని పొందుకుంటాం. దేవునిలో ఆనందించినప్పుడు మరి దేవుని బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చే ఆనందం ఎంతో గొప్పదనమాట. ఈ లోకపు ఆనందం అశాశ్వతమైనది. అది కొంతకాలమే నిలిచి ఉంటది గానీ, మనం దేవునిలో ఆనందించినప్పుడు మరి ఆ పరలోక రాజ్యంలో ప్రభువుతోటి యుగయుగములు ఆనందించేవారిగా మనం ఉంటామన్నమాట. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలైనా, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇంతవరకు నాయన నీ కృపను, మీ దయను, మీ కనికరాన్ని, మీ వాత్సల్యతను తండ్రి మాకు తోడుగా ఉంచింది దేవా. మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల ప్రార్థనలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉన్న దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని మీ వాక్యంలో మీరు సెలవిచ్చింది దేవా. మీకు స్తోత్రములు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అపోస్తులైనటువంటి పౌలు నా ప్రభువా నాయన, నాయన ఈ లోకంలో అనేకమైన శ్రమలు నాయన నిందలు అవమానములు భరించినప్పటికీ నీలో ఆనందించారు ప్రభువా నాయన. మహిమా కిరీటం కొరకు నాయన, ఆ నీతి కిరీటం కొరకు నాయన ప్రభువా ఈ లోకపు శ్రమలను అనుభవించాడు, ఆనందంగా అనుభవించాడు నా ప్రభువా. అందుని బట్టి మీ స్తోత్రములు నాయన. హబక్కుకు భక్తుడు కూడా నా ప్రభువా ఈ లోకంలో అనేకమైన నష్టాలు ఆయన కలిగినప్పటికీ నాయన, అంజూరపు చెట్లు నాయన పూయకపోయినా ప్రభా నాయన, కాపు కాయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా ప్రభా, చేనులో పైరు పండగపోయినా ప్రభా నాయన, ప్రభా నాయన తండ్రి సాల్లో నాయన తండ్రి గొర్రెలు లేకపోయినప్పటికీ తండ్రి నాయన తండ్రి నా ప్రభా హబక్కుకు భక్తుడు నీ అందు ఆనందించాడు నా ప్రభా. అట్టి ఆనందకరమైన జీవితాన్ని ప్రభా నాయన చేరొచ్చిన ప్రతి బిడ్డ కూడా నాయన ప్రభా నాయన ఆస్వాదించే కృపని మనం వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా నీ కృపను పొందుకునే కృప దయచేయండి ఆయన. నీలో ఆనందించే కృపను మా అందరికి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఆయన ఈ సమయంలో ఎవరైతే ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా ప్రతి బిడ్డను దర్శించండి. ఏ ఏ బిడ్డలైతే ప్రభా నాయన తండ్రి ఏ బాధతో ఉన్నారో, రుణ బాధలతో ఉన్నారో తండ్రి, అనారోగ్య సమస్యలతో ఉన్నారో, కుటుంబ సమస్యలతో సతమతమైపోతున్నారో ప్రభా, అటు బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా. వాళ్ళ జీవితంలో ఆనందాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నీలో ఆనందించినప్పుడు నాయన మా జీవితాలు ప్రభా ఆశీర్వాదకరంగా మారుతాయి నాయన. అట్టి కృప నాయన ఈ వాక్యం నింటున్న ప్రతి బిడ్డకు కూడా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రభా ఈ చిన్న ప్రార్థన మీ పరలోకపు గవిని చేర్చుకున్నామని నమ్ముచు కొద్ది మాటలు ప్రభాని క్రీస్తు చేసి అతి పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.